సో హాయ్ ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ స్పిరిట్ సినిమా నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి భయ. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి భయ. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్ అయితే 4000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది భయ. మీరు ఈ చిన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను భయ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఏంటంటే, స్పిరిట్ మూవీ లో మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా? మీరు స్పిరిట్ మూవీలో యాక్టింగ్ చేయాలనుకుంటే ఇదైతే మాత్రం ది బెస్ట్ అవకాశం భయ. 2 days బ్యాక్ అయితే స్పిరిట్ మూవీ టీం నుంచి అయితే కాస్టింగ్ కాల్ అయితే వచ్చింది భయ. ఇదైతే స్పిరిట్ మూవీలో ఎవరెవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యాక్టింగ్ మీద, వాళ్ళకైతే ది బెస్ట్ అవకాశం భయ ఇదైతే మాత్రం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి నో ఏజ్ లిమిట్ భయ. ఎవరైనా సరే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫోటోస్ అయితే తీసుకోండి భయ. ఒకటి హాఫ్ ఫోటో, రెండోది ఫుల్ ఫోటో అయితే తీసుకోండి భయ, ఫుల్ పేజ్డ్ గా. అలాగే 2 minutes వీడియో అయితే చేయండి భయ. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోలో ఏం చెప్తారంటే, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ మీరు ఏ యాక్టింగ్ స్కూల్ అయినా సరే యాక్టింగ్ నేర్చుకున్నారా, ఇది వరకు ఏ మూవీలో అయినా సరే చేశారా, లేదంటే ఇదే ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నారా, అవన్నీ డీటెయిల్స్ గా చెప్పండి భయ 2 minutes వీడియోలో. సో ఫైనల్ గా 2 minutes వీడియో 2 ఫోటోస్ ని రెడీ చేసుకుని సింపుల్ గా spirit.bhadrakalipictures@gmail.com కి మెయిల్ చేయండి భయ. గుర్తు పెట్టుకోండి, నో ఏజ్ లిమిట్ భయ. ఎవరైనా సరే యాక్టింగ్ అయితే చేయొచ్చు. చిన్న పిల్లడి నుంచి ముసలివాడి వరకు ఎవరైనా చేయొచ్చు భయ. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే ది బెస్ట్ అవకాశం. మీరు ఎవరైనా సరే ప్రభాస్ గారితో కలిసి నటించాలనుకుంటే spirit.bhadrakalipictures@gmail.com కి 2 ఫోటోస్ అండ్ 2 minutes వీడియోని అయితే సెండ్ చేయండి భయ. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ గానీ మీ రిలేటివ్స్ గానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి భయ. ఇంకో విషయం ఏంటంటే, మన మంచు విష్ణు అన్న ఈ స్పిరిట్ సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఈ జీమెయిల్ కి అయితే 2 minutes వీడియోని 2 ఫోటోస్ అయితే మెయిల్ అయితే చేశాడంట. ఈ విషయం అయితే స్వయంగా మంచు విష్ణు అనే యాక్చువల్ పోస్ట్ అయితే చేశాడు భయ. నేనైతే స్పిరిట్ మూవీలో యాక్టింగ్ కోసం అయితే అప్లై అయితే చేశాను. రిజల్ట్ గురించి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు భయ. యాక్చువల్ ఈ పోస్ట్ చూసిన తర్వాత నాకైతే మాత్రం ఒకటే అనిపించింది భయ, మన మంచన్న అయితే స్పిరిట్ మూవీలో ఏదో ఒక రోల్ అయితే చేస్తున్నాడు. అదైతే మనకి అన్అఫీషియల్ గా చెప్తున్నాడు భయ మన మంచన్న ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ గా మారింది భయ. మన మంచు విష్ణు అన్న అయితే స్పిరిట్ మూవీలో విలన్ రోల్ లో చేస్తున్నాడని ఫుల్ పబ్లిసిటీ అయితే చేస్తున్నారు భయ. ఈ పోస్ట్ చూసిన తర్వాత నాకు కూడా అదే డౌట్ అయితే వచ్చింది భయ. నాకు తెలిసి మోస్ట్లీ మన మంచు విష్ణు అన్న అయితే స్పిరిట్ మూవీలో ఏదో ఒక రోల్ అయితే కన్ఫర్మ్ గా చేస్తున్నాడు భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. మరి ఇందులో ఎంత వరకు నిజమున్నది అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది భయ. ఇంకొక అప్డేట్ ఏంటంటే, ప్రభాస్ గారు అయితే బాహుబలి 2, బాహుబలి 1 ఈ 2 సినిమాల తర్వాత ఏ సినిమా కూడా ఇన్ని రోజులైతే షూటింగ్ అయితే ఇవ్వలేదు భయ. మళ్ళీ ఒక్క స్పిరిట్ మూవీకే షూటింగ్ అయితే చాలా డేస్ అయితే ఇచ్చాడు భయ. సందీప్ రెడ్డి వంగ అయితే ఇంకా పండగ చేసుకోవాల్సిందే. ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీకి ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చారో తెలుసా భయ? దాదాపు 120 రోజులు, అంటే 4 నెలలు డేట్స్ అయితే ప్రభాస్ గారు అయితే ఈ స్పిరిట్ సినిమాకి అయితే ఇచ్చేసారు భయ. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారు అయితే ఏ సినిమా కూడా ఇన్ని డేట్స్ అయితే ఇవ్వలేదు భయ. ఈ స్పిరిట్ సినిమాకి అయితే ఇచ్చారంటే అది నార్మల్ గా ఉండదు భయ. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ మూవీ అనమాట. ఇది ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ. అసలు ఈ మూవీకి ఇన్ని డేట్స్ ఇవ్వడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి భయ. అవి ఏంటంటే, ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీలో టోటల్ గా డిఫరెన్స్ లుక్ లో కనిపిస్తారు భయ. ఒక్కసారి స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే ప్రభాస్ గారు అయితే మళ్ళీ వేరే సినిమా చేయడానికి అయితే అవ్వదు భయ. ఎందుకంటే మూవీలో ప్రభాస్ గారు లుక్స్ అయితే టోటల్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఆ లుక్స్ తో మళ్ళీ వేరే సినిమా చేయడానికి అయితే అవ్వదు భయ. అందుకనే ప్రభాస్ గారు అయితే ఈ ఒక్క స్పిరిట్ సినిమాకే 4 నెలలు, అంటే 120 రోజులు అయితే షూటింగ్ అయితే డేట్స్ అయితే ఇచ్చారు భయ. నాకు తెలిసి ఈ 120 రోజులు కాస్త ఒక 150-200 రోజులు కూడా అయిపోతాయి. బేసిక్ గా సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో హీరోస్ అయితే కొద్దిగా డిఫరెన్స్ గా చూపిస్తారు భయ, కొద్దిగా వైల్డ్ గా చూపిస్తారు అనమాట. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక హీరో ఒక మూవీ చేయాలంటే సందీప్ రెడ్డి డైరెక్షన్ లోకి ఆ హీరో అయితే మారాలి భయ. ఆ హీరో మారడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఆయన మూవీస్ లో హీరోస్ అయితే డిఫరెన్స్ గా ఉంటారన్నమాట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో హీరోస్ ఎలా ఉంటారంటే రా అండ్ రస్టిక్ వైల్డ్ లుక్ లో కనిపిస్తారు భయ. అదే లుక్ లోకి మన ప్రభాస్ కూడా ఇప్పుడైతే మారాలి. ఏదేమైనా సరే మన సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో హీరోలకున్న ఆ యాటిట్యూడే వేరు భయ. అర్జున్ రెడ్డి నుంచి మొన్న వచ్చిన యానిమల్ వరకు కూడా ఆ హీరోస్ కున్న యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అర్జున్ రెడ్డి మూవీలో మన విజయ్ దేవరకొండకి ఏదైతే యాటిట్యూడ్ అయితే ఉందో, అలాగే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ కి ఏదైతే యాటిట్యూడ్ ఉందో, అదే యాటిట్యూడ్ స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ గారికి అయితే ఉండబోతుంది భయ. ఈ 2 మూవీస్ లో హీరోలకి ఎంత అయితే యాటిట్యూడ్ ఉందో, ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారికి అయితే దానికి 100 రెట్లు అయితే ఉండబోతుందంట భయ. ప్రభాస్ గారు అయితే ఈ స్పిరిట్ మూవీలో ఒక రూత్లెస్ కాప్ గా కనిపిపోతున్నాడు భయ. ఈ మూవీకి సంబంధించిన చిన్న స్టోరీ లైన్ కూడా లీక్ అయితే అయ్యింది. లీక్ అయిన స్టోరీ లైన్ ఏంటంటే, రా అండ్ రస్టిక్ వైలెంట్ ఒక రూత్లెస్ కాప్ అయితే ఉంటాడంట భయ.
అయితే తన వల్ల ఒక మిస్టేక్ అయితే జరుగుద్ది. అది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ డాను, ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ తప్పించుకొని వెళ్ళిపోతాడు భయ్య పోలీస్ స్టేషన్ నుంచి. దానికి కారణం మన స్పిరిట్ అయితే అవుతాడు. దాని వలన పోలీసుల నుంచి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ వ్యతిరేకం అయితే వస్తుంది మన స్పిరిట్ కి. దానితో ఈ రూత్లెస్ కాప్ కి అయితే పిలికల్ టచ్ అయ్యి ఆ జాబ్ అయితే రిజైన్ చేసి ఆ ఇంటర్నేషనల్ డాన్ అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తాడు భయ్య. ఆ ఇంటర్నేషనల్ డాన్ ని పట్టుకొని మళ్ళీ ఇండియాకి ఎలా తిరిగి తీసుకొచ్చాడు అనేది ఈ స్టోరీ అంట భయ్య. నిజంగా ఇదే స్టోరీ గానీ ఈ స్పిరిట్ మూవీలో ఉంటే చెప్తున్నాను కదా భయ్య, ఏ రికార్డు మిగిలింది అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ప్రభాస్ గారు అయితే ఫస్ట్ టైం అయితే పోలీస్ గెటప్ లో కనిపిపోతున్నారు భయ్య ఈ స్పిరిట్ సినిమాలో. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే ఈ స్పిరిట్ సినిమాని 3 సంవత్సరాలు అయితే రాశాడు భయ్య. తనకి ఇష్టమైన కథ అంట. అలాంటి కథని మన ప్రభాస్ గారితో తీస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుందో మీరైతే ఒకసారి ఊహించుకోండి భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. నిజంగా చెప్తాను కదా భయ్య, ఈ స్పిరిట్ సినిమా నెక్స్ట్ ఇయర్ వచ్చిన ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఈ సినిమా వచ్చిందంటే ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది భయ్య, రాసి పెట్టుకోండి. ఈ స్పిరిట్ మూవీ అయితే ఒక్క పాన్ ఇండియాలోనే కాదు భయ్య, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే కాబోతుంది. ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు భయ్య. అందుకనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది భయ్య. అలాగే ఈ మూవీ షూటింగ్ సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ అయితే సెట్స్ పైకి మేలో వెళ్ళబోతుందంట. మేలో ఈ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది భయ్య. ఈలోగా అయితే మన ప్రభాస్ గారు అయితే ఫౌజీ రాజసబ్ సినిమా షూటింగ్ అయితే ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకుంటారు భయ్య. ఈ మూవీస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మే నెలలో అయితే డైరెక్ట్ గా స్పిరిట్ మూవీ సెట్స్ లోకి అయితే వెళ్ళిపోతారు భయ్య. రాజసబ్ మూవీ షూటింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారు చేయాల్సిన రోల్స్ లో అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే 90% అయితే రాజసబ్ సినిమాలో షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. ఒక 10% అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఆ మిగిలిన 10% షూటింగ్ కూడా ఇంకొద్ది రోజుల్లోనే ప్రభాస్ గారు అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు భయ్య. రాజసబ్ షూటింగ్ విషయానికి వస్తే అదైతే సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ప్రభాస్ గారు అయితే రాజసబ్ షూటింగ్ సెట్స్ లో లేరు భయ్య, ఫౌజీ మూవీ సెట్స్ లో ఉన్నారనమాట. ఫౌజీ మూవీ షూటింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే 50% షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. ఇంకొక 50% అయితే ప్రభాస్ గారు అయితే ఫౌజీ సినిమాలో యాక్టింగ్ అయితే చేయాలి. 2-3 మంత్స్ లో ప్రభాస్ గారు చేయాల్సిన 50% అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు భయ్య. చేసుకుని డైరెక్ట్ గా ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ లోకి అయితే జాయిన్ అయితే అవుతారు. ఈ 2 మూవీస్ తో పాటు ప్రభాస్ గారు చేయాల్సిన ఇంకొక 2 మూవీస్ కూడా పెండింగ్ అయితే ఉన్నాయి భయ్య. అవి ఏంటంటే సలార్ 2, కల్కి 2. ఇంక ఈ 2 మూవీస్ షూటింగ్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో క్లారిటీ అయితే లేదు భయ్య. నాకు తెలిసి స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సలార్ 2, కల్కి 2 షూటింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ గారితో డ్రాగన్ మూవీని అయితే స్టార్ట్ చేశారు భయ్య. అలాగే కల్కి డైరెక్టర్ నాగాశ్విన్ గారు అయితే త్రిబులా బ్యూటీ ఆలియా భట్ తో ఒక సినిమాని అయితే ప్లాన్ చేశారు భయ్య. సలార్ డైరెక్టర్ ప్రసాద్ నీల్, కల్కి డైరెక్టర్ నాగాశ్విన్ వీళ్ళిద్దరు కూడా 2 మూవీస్ అయితే ఫిక్స్ అయితే అయిపోయారు. ఈలోగా ప్రభాస్ గారు అయితే స్పిరిట్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, స్పిరిట్ కూడా 2 పార్ట్స్ గా రాబోతుంది భయ్య. స్పిరిట్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకుని సలార్, కల్కి 2 సెట్స్ లోకి అయితే ప్రభాస్ గారు అయితే వెళ్తారు భయ్య. ఈలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే యానిమల్ పార్క్ అయితే తీయడానికి అయితే వెళ్తారు భయ్య. ఈలోగా ప్రభాస్ గారు అయితే మన ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నెక్స్ట్ నాగాశ్విన్ మామతో కల్కి 2 అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్పిరిట్ 2 లోకి అయితే వెళ్తాడు భయ్య. ఇదే భయ్య మన ప్రభాస్ గారు లైనప్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ గారు ఫస్ట్ సినిమా ఏది చూడబోతున్నాం అంటే కన్నప్ప అయితే చూస్తాం భయ్య. కన్నప్ప తర్వాత రాజసాబ్ అయితే చూస్తాము. రాజసాబ్ తర్వాత ఫౌజీ సినిమా అయితే చూస్తాము. ఫౌజీ తర్వాత స్పిరిట్, ఆ నెక్స్ట్ కల్కి 2, ఆ నెక్స్ట్ సలార్ 2. ఇవి భయ్య మనం చూడబోయే ప్రభాస్ గారి మూవీస్ అయితే. నేను అనుకున్నట్టు జరిగితేనే, లేదంటే ఇంకా షెడ్యూల్స్ మారినాయి అంటే మనమైతే ఏం చేయలేం, మన చేతుల్లో లేదు కాబట్టి. ఈ మూవీస్ తో పాటు ప్రభాస్ గారు అయితే ఇంకొక 2-3 ఫిల్మ్స్ కూడా ఫిక్స్ అయితే అయిపోయారు భయ్య. ఆ 2-3 మూవీస్ కి సంబంధించిన కథలు కూడా విన్నారంట. ప్రభాస్ గారికి అయితే నచ్చాయంట. అవి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయి అనేది ఎవరికి తెలియదు భయ్య. ప్రభాస్ గారు అయితే తన ఫ్యాన్స్ గురించి చాలా కష్టపడుతున్నారు భయ్య. తన ఫ్యాన్స్ కోసం టోటల్ గా ఒక 10 మూవీస్ అయితే ఇప్పుడైతే చేస్తున్నారు. అందులో ప్రెజెంట్ 4 మూవీస్ అయితే షూటింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా 6 మూవీస్ అయితే రాబోయే రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి. టోటల్ గా ప్రభాస్ గారు అయితే 10 సినిమాలను అయితే ఫ్యాన్స్ కోసం అయితే దించబోతున్నారు భయ్య. ప్రభాస్ గారు అయితే అసలు గ్యాప్ తీసుకోకుండా మూవీ తర్వాత మూవీని అయితే తీస్తున్నారు భయ్య తన ఫ్యాన్స్ కోసం. తన ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారు అయితే చాలా కష్టపడుతున్నారు. ప్రభాస్ గారి డెడికేషన్ కి అయితే మనమైతే సలాం కొట్టాల్సిందే భయ్య. సో ఇవే భయ్య ఈ స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.